ఒకప్పుడు దూరదర్శన్‌లో 'రస్నా' యాడ్ చాలా ఫేమస్. సమ్మర్ వచ్చిందంటే టేస్టీ టేస్టీ రస్నా యాడ్ చూస్తేనే నోరు ఊరిపోయేది. ఆ యాడ్‌కు తగ్గట్టే అందులో కనిపించిన పాప చాలా క్యూట్‌గా ఉండేది. ఆమె రస్నాను ఆస్వాదిస్తున్నట్టుగా ఎక్స్‌ప్రెషన్స్‌తో అందరినీ ఆకట్టుకుంది ఆ పాప. ఇంతకీ ఆ పాప ఎవరో తెలుసా? ఆ తర్వాత ఆమె హీరోయిన్ అయ్యింది తెలుసా? టాలీవుడ్ సినిమాలో, అది కూడా రాజమౌళి సినిమాలో హీరోయిన్‌గా నటించిందని తెలుసా? అంతేకాదు హీరోయిన్‌గా ఫేడ్ అవుట్ అయ్యి ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్న ఆ బ్యూటీ ఎవరనుకుంటున్నారు? ఆ పాప మరెవరో కాదు, హీరోయిన్ అంకిత. అంకిత అంటే అర్థమవుతుందో లేదో తెలియదు కానీ సింహాద్రి సినిమా హీరోయిన్ అంటే మాత్రం అందరికీ అర్థమవుతుంది. చీమ చీమ అంటూ ఎన్టీఆర్ తో అదిరిపోయే డ్యూయట్ వేసుకున్న హీరోయిన్ గుర్తుండే ఉంటుంది. రస్నా యాడ్ లో కనిపించిన ఈ చిన్నారి ఈ హీరోయినే. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన సింహాద్రి సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించిన విషయం తెలిసేదే. ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడీతో ఇద్దరు హీరోయిన్లు నటించారు. భూమికతో పాటు అంకిత కూడా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. భూమిక పాత్ర బోల్డ్ సీన్స్ కు దూరంగా ఉంటే అంకిత చేత ఎక్కువగా ఎక్స్పోజింగ్ చేయించారు. ఈ సినిమాలో అంకిత గ్లామర్ తో సింహాద్రి సినిమాకు కాస్త కలర్ యాడ్ అయింది. రస్నా యాడ్ తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్ గా అంకిత తన కెరియర్ ని స్టార్ట్ చేసింది. రస్నా యాడ్ లో కనిపించిన ఈ చిన్నారి ఆ తర్వాత రస్నా బేబీగా గుర్తింపు తెచ్చుకుంది. లాహిరి లాహిరి లాహిరిలో సినిమాతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసిన అంకిత ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్ళింది. ఇక హీరోయిన్ గా సింహాద్రి, విజయేంద్ర వర్మ, సీతారాముడు, అనసూయ, వినాయకుడు, నవ వసంతం ఇలా ఎన్నో సినిమాల్లో అంకిత అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చింది. మంచి మంచి సినిమాలు చేస్తున్న టైంలోనే అంకిత సడన్ గా సినిమాలకు దూరమైంది. విశాల్ అనే వ్యక్తిని పెళ్లాడిన అంకిత ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు అందుబాటులో ఉంటుంది.